ఓజీ సక్సెస్ కొట్టాక దిల్ రాజు మెగా మూవీస్ ప్లానింగ్. ఈ మధ్య దిల్ రాజు టేస్ట్ అస్సలు బాలేదని మొహం మీదే చెప్తున్న ఆడియన్స్. ప్రభాస్ నుండి పవర్ స్టార్ దాకా దిల్ రాజు నెక్స్ట్ మూవీస్ అన్ని స్టార్స్తోనే. మరి ఈ సినిమాల లైనప్ పైన వర్కౌట్ అయ్యానా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లో దిల్ రాజు ఒకరు. ఒక్కప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి సక్సెస్లను అందుకోలేదు దిల్ రాజు. సక్సెస్ రేట్ పడిపోయింది అండ్ భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి గేమ్ చేంజర్తో పాటు ఫ్యామిలీ స్టార్, తమ్ముడు లాంటి మిడ్ రేంజ్ మూవీస్ కూడా దిల్ రాజుని దారుణంగా దెబ్బకొట్టాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి ఆ మూవీ కాకపడకపోయి ఉంటే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ సైతం పునాదులే కదిలిపోయాయనే టాక్ కూడా నడిచింది. అలానే దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాలు లేవని కాదు, కొంచెం గ్యాప్ తర్వాత పెద్ద సినిమాల ప్లానింగే గట్టిగానే జరుగుతుంది. దిల్ రాజు బ్యానర్లో లేటెస్ట్గా ఓజీ డిస్ట్రిబ్యూషన్తో మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ తర్వాత మరో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దిల్ రాజు పవర్ స్టార్ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తుందని కూడా అంటున్నారు. బట్ పవన్ వీల్ చేసుకొని డేట్లు సర్దుబాటు చేయడమే ఆలస్యం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. కానీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలో మునిగిపోయి ఉన్న పవన్ ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కష్టమే అనిపిస్తుంది. మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచి ఓ సినిమా చేయాలని దిల్ రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. వీళ్ళ కాంబోలో ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్, మున్నా సినిమాలు వచ్చాయి. కానీ బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోయాక సినిమా రాలేదు. వచ్చే ఏడాది సినిమాను పట్టాలెక్కించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. స్టోరీ, డైరెక్షన్ విషయంలో ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్నాయన్న టాక్ కూడా ఉంది. ఇంకోవైపు దిల్ రాజు బాలీవుడ్లో 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటి సంక్రాంతికి వస్తున్న రీమేక్ తోటి అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు. కానీ అలాంటిది ఏమీ లేదనేది బాలీవుడ్ మీడియా టాక్. అఫీషియల్ క్లారిటీ వస్తుందో లేదో చూడాలి మరి. మరోవైపు ఇక వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా ప్లానింగ్లో ఉంది. త్వరలోనే దీని గురించి క్లారిటీ కూడా వస్తుందట. ఇక తమిళ్లో విజయ్తో వారిసు తీసినటువంటి దిల్ రాజు మరో టాప్ స్టార్ అజిత్తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే దీని గురించి కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చని కూడా తెలుస్తుంది. ఈ ప్లానింగ్ చూస్తుంటే వచ్చే ఏడాది దిల్ రాజు నుంచి వరుసగా మెగా మూవీస్ రాబోతున్నాయన్నమాట. అయితే ఇక ఫస్ట్ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇది ఒక సోషియో ఓరియంటెడ్ మూవీ అని కూడా తెలుస్తుంది, సోషల్ మెసేజ్ మూవీ. అండ్ ఇక దాని తర్వాత కంప్లీట్గా ఆ సినిమా అటు రాజకీయాలని ఇటు సినిమాలని బ్యాలెన్స్ చేసే విధంగా సో పవన్కు ఉన్నటువంటి ఆ పదవి ఏదైతే బాధ్యతాయుతగలమైనటువంటి పదవిలో ఉన్నారో సో అందుకు తగ్గకుండా సో అలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గట్టే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా స్టోరీ కూడా రాస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమా అటు మెసేజ్ ఓరియంట్తో పాటు డెఫినెట్గా ఒక నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అలాంటి ఒక మెసేజ్ తోటి పవన్ తోటి సినిమా చేస్తే అది ఇంకా జనాల్లో చాలా గట్టిగా ఇంపాక్ట్ చేయించేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. కాబట్టి అలాంటి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గతంలో బ్రహ్మరాక్షస్ అనే ఒక సినిమా ఉంది, అది రణ్వీర్ సింగ్ దగ్గరికి వెళ్ళింది. బట్ అనూహ్య రీజన్స్ వల్ల మేబీ ఏమైందో తెలియదు, కానీ ఆ స్టోరీనే ప్రభాస్కి చెప్పినట్టు అండ్ ప్రభాస్ దాన్ని యాక్సెప్ట్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఏదైతే సినిమా అయితే డెఫినెట్గా వీళ్ళ కాంబోలో ఉంటుంది, కానీ డైరెక్టర్ మరి ప్రశాంత్ వర్మనా లేకపోతే ఇంకెవరా అనేది అయితే మరికొద్ది రోజుల్లో అయితే కొంచెం క్లారిటీ అయితే రావాల్సింది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్న సినిమా మనకు తెలుసు, తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో. బట్ అలాంటి ఒక క్యామియో క్యారెక్టర్ని డెఫినెట్గా చేయాలంటే అది బాలీవుడ్లో అక్షయ్ కుమార్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి సంక్రాంతికి వస్తున్న సినిమాని రీమేక్గా బాలీవుడ్లో తీయాలని దానికి అక్షయ్ కుమార్ హీరోగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు దిల్ రాజు బాలీవుడ్లో చేసినటువంటి సినిమాలు పెద్దగా ఏవీ లేవు. సో కాబట్టి ఈ సినిమా కొంచెం ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అండ్ అలాంటి ఒక సినిమాలకి బాలీవుడ్లో ఇప్పుడు స్టిల్ వరకు ఇప్పటి వరకు కూడా అలాంటి జోనర్స్కి చాలా ఆదరణ దక్కుతుంది. కాబట్టి ఈ సినిమాని అక్షయ్ కుమార్ తోటి ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే ఫైనల్గా వంశీ పైడిపల్లి అండ్ ఇక సల్మాన్ ఖాన్ మూవీ, సో వీళ్ళిద్దరి కాంబోలో ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా చేయాలని కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరిగాయట. బట్ అది కొన్ని సమ్ రీజన్స్ వల్ల లేట్ అవుతూ వచ్చాయి. ఇప్పటికే వంశీ పైడిపల్లి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. మహర్షి సినిమా తర్వాత స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి సినిమా చేయబోతున్నారు, హీరో ఎవరు అనే దానిపై ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. బట్ మహర్షికి ఆల్రెడీ ప్రొడ్యూసర్ దిల్ రాజు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి సో ఆయన బ్యానర్లోనే ఇప్పుడు సల్మాన్ ఖాన్ తోటి కూడా ఒక యాక్షన్కి సంబంధించినటువంటి ఒక సినిమా, అది కూడా రాక్ సంబంధించినటువంటి సినిమా ఉంటుందట. బట్ ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కువైనాయి. కానీ బట్ ఏదేమైనా కానీ అక్కడ ఉన్నది వంశీ పైడిపల్లి కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తారు. సో మొత్తంగా దిల్ రాజు ఈ మధ్య కాలంలో సినిమాలు కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తున్నా ఇక మీదట రాబోయేటువంటి సినిమాల లైడం మాత్రం సాలిడ్గా ఉందని కూడా మరికొంతమంది అయితే ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ 4 మూవీస్లలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.